ఎక్కడ ఎక్కడ ఎటు నుంచి అంటే మీరు ఇటు ఇటు సెక్రటరియట్ వైపు నుంచి వెళ్ళేదా? లేదు, మేము ఉండేది రాణివేల్ దగ్గర కదా, అటువైపు సికింద్రాబాద్ నుంచి. అక్కడ నుండి వస్తే మేము ట్యాంక్ బండ్ సెంటర్కే రావాలి ఎవరైనా. బోట్స్ క్లబ్ దాటుకొని ట్యాంక్ బండ్ సెంటర్కి వచ్చేసి అక్కడ నీళ్ళు తాగినాం. మా పెద్దవాళ్ళు బతుకమ్మలు అన్నీ ఆడితే అక్కడ ఆడి అక్కడ వదిలేసి ఆ పల్లెంలో నీళ్ళు ఇస్తే ఆ నీళ్ళు అందరం ప్రసాదం కింద స్వీకరించేవాళ్ళు. ఈతలు పడేదా? ఈత ఈత సండే నాడు పోటీలు పెట్టుకొని ఈతలు కొట్టేవాళ్ళు హుసేన్ సాగర్లో. కొందరు కాలు చేతి విరగొట్టుకున్నారు, కొందరు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఏదైతే జిబ్రాల్టర్ రాక్ ఉందో, ఇప్పుడు మన బుద్ధుని వికెట్టిండ్రు అక్కడ వరకు పోయిన వాడు విన్నర్. ఎవరు ఫస్ట్ పోతే అట్లా చెరువు కట్ట నుంచి ట్యాంక్ బండ్ కట్ట నుండి. అప్పుడు ఏం రాళ్ళు ఉన్నాయి వాటిని? జిబ్రా ఎన్ని రాళ్ళు ఉండే? అట్లా 3 రాళ్ళు ఉండే నీళ్ళాలు తేలి ఉండే. వాటి పేర్లు 1 నంబర్ 2 నంబర్ 3 నంబర్ రాళ్ళు పోవాలి. అరే అంత మంచి హైదరాబాద్లో ఈ కొరవ ఏందా అని చెప్పేసి ఇంకుడు గుంతల కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేసి అట్లా మా కాలనీలో ఇప్పుడు ఒక 10 ఏళ్లలో ఇప్పుడు ఒక 70-80% ఇళ్లలో వచ్చేసింది. నీటి ఎద్దడి లేదు. 2-3 సంవత్సరాల క్రితం 2023లో 31 ఫీట్లలో ఉంది వాటర్ లెవెల్. 31 ఫీట్లు. అంతకుముందు వాటర్ లెవెల్ ఎంత కష్టంగా ఉండేదంటే హైదరాబాద్ మొత్తంలో యావరేజ్ వాటర్ లెవెల్ 1200-1500 ఫీట్లు ఉండేది. చాలా కష్టం ఉంది. మీరు ఇప్పుడు మాడిపల్లి ఏరియా అటువంటి పోల్చుకోండి వాటర్ లెవెల్. ఈ ఇంకుడు గుంతలు మన కాలనీలో మొదలెట్టాక మెల్లిమెల్లిగా అవగాహన కార్యక్రమాలు చేశామండి. ఒక టీం లాగా ఏర్పరచుకొని అప్పుడు స్పీకర్ ఉండే నారాయణరావు గారు అని, ఎన్టీఆర్ ఉన్నప్పుడు. ఆయన కూతురు ఒక అమ్మాయి, పేరు నాకు సరిగ్గా గుర్తులే, ఆమె ఒక గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్గా రిటైర్ అయ్యారు ఆయన కూడా, సుదర్శన్ గారు అని. ఇట్లా మేము ఒక టీం లాగా ఏర్పడి సిటీ అంతా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాం. ఎంటైర్ సిటీ హైదరాబాద్లో అవుట్స్కట్స్లో కూడా. అది చాలా మంచి ఫలితాలు ఇచ్చాయండి. సో మా ఫస్ట్ మేము 5 గుంటలతో మొదలెట్టిన కార్యక్రమం 5 గుంటలు కేవలం. ఆ రోజు 656 రూపాయలు పడింది ఒక్కొక్క గుంటకు. ఓకే. ఇంకొక గుంత తీసే విధానాలన్నీ నెట్లో ఉన్నాయి, మీ వీడియోలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక 4-5 వేలు 10,000 లోపల అయిపోతాయి. డిపెండింగ్ అపాన్ మీ ప్లాట్ ఏరియా, మీ క్యాచ్మెంట్ ఏరియా, వర్షం నీళ్ళు ఎంత పడతాయి మీ ఏరియా. సో అట్లా ఈ సిటీ అంతా అయిన తర్వాత ఏం చేసామంటే డిస్ట్రిక్ట్స్ లెవెల్లో మొదలెట్టాము. అప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే డిస్ట్రిక్ట్ లెవెల్, సంయుక్త ఆంధ్రప్రదేశ్లో. అట్లా చేసిన తర్వాత మెల్లిమెల్లిగా నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న సిటీ అంటే బెంగళూరు ఇండియాలో. సో బెంగళూరు కేప్ టౌన్ అని సౌత్ ఆఫ్రికాలో, కేప్ టౌన్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది, మేము నీళ్ళు ఇవ్వలేము, మీరు ఉంటే ఉండండి లేకుంటే లేదు ప్రజలకు. కేప్ టౌన్ చెప్పారు ప్రభుత్వం వాటర్ సప్లై చేయలేదు, ఇది పబ్లిక్ వాళ్ళ ఓన్ మార్గాలు ఎంచుకోవాలని చెప్పింది. ఎప్పుడు 2000-2001లో. అలాంటి పరిస్థితులు బెంగళూరులో వచ్చే పరిస్థితి చాలా కనబడింది. ఎందుకంటే నేను రెగ్యులర్ ఆల్ ఓవర్ ఇండియా తిరిగేవాడిని ఆఫీస్ వర్క్ దృష్ట్యా. సో బెంగళూరులో కూడా చాలా సంస్థలతో సంప్రదించి అక్కడ మొదలెట్టాము. అది మొదలెడితే సక్సెస్ఫుల్ అయిపోయిందండి. అక్కడ కూడా బెంగళూరులో ప్రారంభకులు అక్కడ కూడా ఇంకుడు గుంతల కార్యక్రమాలు మొదలెట్టి 2003-2004 వరకు అక్కడ స్టార్ట్ చేశాము. బెంగళూరులో చాలా సంస్థలు ముందుకు వచ్చాయి. అపార్ట్మెంట్ ఓనర్స్ ఉంటారు కదా, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వచ్చి అక్కడ కూడా చేశాము. ఎన్ని చేసిన సార్ మీరు బెంగళూరులో? బెంగళూరులో ఒక 50-60 వేలు చేసి ఉంటామండి. 50-60 వేలు చాలామంది. అక్కడ లోకల్గా నోనికా అని ఒక మేడం ఉన్నారు, ఆమె అక్కడ చూసుకుంటూ ఉంటారు, ఆ లోకల్ ఆర్గనైజ్ చేస్తారు. అట్లనే నెల్లూరులో చేశాము, చిత్తూరులో చేశాము, అట్లా చాలా జాగాలు చేయడం జరిగింది. ఇలా కొందరు చెన్నై నుండి సంప్రదించారు, వాళ్ళకి ఇబ్బంది ఉందని. చెన్నై వాళ్ళు చెప్పేవాళ్ళు, అప్పుడు చాలా గుర్తు చేసుకునే వాళ్ళు ఎన్టీ రామారావు గారిని. మాకు తెలుగు గంగా అని నీళ్ళు ఇచ్చారండి మహానుభావుడు. చెన్నై ఆయన స్వతహాగా అనుభవించాడు ప్రాబ్లం కాబట్టి ఆయన రియలైజ్ అయ్యాడు. సో తర్వాత ఇప్పుడు ఇంకుడు గుంతలు ఇస్తున్నారు మీరు మాకు. సో అలా ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ చేస్తూ ఇప్పటికీ చాలా లక్షల సంఖ్యలో చేయించాము. సో ఎవరికైనా సరే ఉచితంగా వెళ్ళి మనం నిలబడి చేయించి, వాళ్ళ దగ్గర ₹1 తీసుకునేది లేదు, మన డబ్బులే, వాళ్ళ ఇంకుడు గుంతకి వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి. అట్లా మా టీముల్లాగా చేసుకొని చేస్తూ ఉన్నాం. సో ఇవన్నీ ఎట్లా వచ్చాయంటే
మాకు ప్రొఫెసర్ లాలే గారు అని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ప్రిన్సిపల్ గారు ఉండేవారు. ఆయన ఎంత సామాన్యం, ఎంత అంటే గ్రేట్ సింప్లెస్ట్ పర్సన్, అంటే ఒక సెయింట్ లాగా, ఒక సాధువు లాగా. ఆయన సాంస్క్రిట్ ప్రొఫెసర్. ఆ రోజుల్లో నేను రాసిన పుస్తకం 350 రూపాయలు, 1975-76లా. 350 రూపాయలు, అంత పెద్ద ఇది. ఆయనకు ప్రెసిడెంట్ అవార్డు కూడా వచ్చిందండి. ఈ మధ్యనే కాలం చేశారు, పూణేలో కాలం చేశారు. వాళ్ళ ఇంటి చాలా, ఆయన ద్వారా చాలా నేర్చుకోవడం జరిగింది, డాక్టర్ పిజి లాలే గారి ద్వారా. ఆయన యూనివర్సిటీలో కాలు కింద పెట్టారు, కానీ జీరా నుండి కళాసిగూడలో మేము ఫ్రీ స్కూల్ నడిపించేవాళ్ళం. అక్కడికి నడుచుకుంటూ వచ్చేవారు. అంత మహానుభావం. ఫ్రీ స్కూల్ నడిపిందా? ఫ్రీ స్కూల్ అంటే అది ఎట్లా నడిపినామంటే, మేమంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. అయితే మనకు ఇంట్లో టీ చేయాలంటే పాలు కూడా ఉండే పరిస్థితి లేదు అప్పుడు. మేము స్కూల్లో ఉన్నప్పుడు, ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు, హై స్కూల్లో ఉన్నప్పుడు పాలు పోసి ఉప్మా పెట్టేవాళ్ళండి. అప్పుడు ఆ పాలు పొద్దున పోయేటప్పుడు చెంబు తీసుకొని పోతే అందులో తీసుకొని వస్తే ఆ రోజు తెల్లారికి నీ ఇంట్లో చాయ్కి నీళ్ళు వచ్చాయి, పాలు వచ్చాయి, సరిపోయి గ్లాస్ వచ్చేది పాలు. మనం ఏది పట్టుకో దాన్ని నిండా పోస్తారు. అది గవర్నమెంట్. గవర్నమెంట్. నేను చదువుకుని నాగెల్దుర్గ యాదవ్ ప్రైమరీ స్కూల్, ఇక్కడ సుబ్రిక్ రోడ్ అని మన మాంకారం గుడి దగ్గర నుండి బాట మధ్యలో రోడ్లో. సో ఆ పాలు తీసుకొని ఇంటికి తెస్తే ఇంటికి కూడా నడిచేది. అంటే అది చాలా బీదరికం మా టైంలో. అట్లనే చేస్తూ ఉంటే ఈ సేవ కార్యక్రమాల ద్వారా రకరకాల పరిచయాలు ఏర్పడ్డాయి మీకు. రకరకాల పరిచయాలు ఏర్పడినాయి. వాళ్ళందరూ కూడా సేవల్లో దిగడం. అయితే మేము చదువుకొని, నేను టెక్నికల్ స్కూల్లో చదువుకున్నాను అండి. 8th, 9th, 10th 3 years కోర్స్ అది. అది ఇప్పుడు ఈక్వలెంట్ మీకు నేను చెప్తున్నాను, ఎంటెక్ కూడా చదివాను, కానీ అక్కడ చదువుకున్న చదువు ఇప్పుడు కూడా అంత లేదు. అది అంత బాగా చదివించేవాళ్ళు. మాడిపల్లిలో ఉంది ఇప్పుడు పాలిటెక్నిక్, మాడిపల్లిలో పాలిటెక్నిక్ పెట్టారు దాన్ని. అది మా స్కూల్, దట్ వాజ్ అవర్ స్కూల్. హైదరాబాద్లో ఏ థియేటర్ కూడా అంత పొడుగు లేదు, మా డ్రాయింగ్ హాల్ అంత పెద్దది అక్కడ, అట్లా ఉండేది. సో మనం చదువుకొని పైకి వచ్చాం కదా అని మేము 76, 77లో నేను ఇంటర్మీడియట్ అనుకుంటా, 77 అప్పుడు సికింద్రాబాద్ కళాసిగూడ స్కూల్ అని ఒకటి ఉందండి. కళాసిగూడలో ఆ గవర్నమెంట్ స్కూలు, అది ఈవినింగ్ అవర్స్. గవర్నమెంట్ నుండి మేము పర్మిషన్ తీసుకొని మాకు ఈవినింగ్ ఫ్రీగా కోచింగ్ క్లాసెస్ పెట్టుకోవడానికి పర్మిషన్ తీసుకుంటే అప్పుడు ఇచ్చారు గవర్నమెంట్. డిఓ పర్మిషన్ ఇచ్చాడు. నేను దాని ప్రిన్సిపల్ అయ్యాను ఎట్ ద ఏజ్ ఆఫ్ మేబీ 18-19 years. ఒక 2-3 years లోపల పాపులారిటీ ఎంత వచ్చిందంటే, అంత మాలాగా బీద వాళ్ళందరే చదువుకుంటారు, మేమేం తీసుకునేది లేదు. వాళ్ళకి రోజు రాత్రి సాయంత్రం 6 గంటల నుండి 9:30 వరకు క్లాసెస్ చెప్పేవాళ్ళం. ఉస్మానియా మెట్రిక్, ఆంధ్ర మెట్రిక్, 10th క్లాస్, డిప్లొమా, గ్రేడ్ IET అని ఉంటుంది ఇంజనీరింగ్లో, బీటెక్. యూనివర్సిటీ టీచర్ దగ్గర లాలే గారు ఉన్నారు కదా, యూనివర్సిటీ లెక్చరర్స్, ఫ్యాకల్టీ నుండి ఇలాగే చాలామంది పరిచయమైన వాళ్ళందరూ వచ్చి, చదువుకున్న వాళ్ళు వచ్చి చెప్పేవాళ్ళు ఉచితంగా. అందరూ ఉచితంగా. ఎంతమంది వచ్చేది స్టూడెంట్స్? 350 మంది స్టూడెంట్స్ వచ్చేవారు, అమ్మాయిలు అబ్బాయిలు. మెయిన్గా మేము 10th క్లాస్ కానీ స్టార్ట్ కానీ ఇండస్ట్రియల్ లేబర్ ఉంటారు చాలామంది, వర్కర్స్, ITI చేసి ఉద్యోగం చేస్తారు. వాళ్ళు కూడా పైకి రావాలంటే వాళ్ళు డిప్లొమా చేయాలి అని చెప్పి వాళ్ళ కోసము ప్రత్యేక తరగతులు పెట్టాము. సండే రోజు మొత్తం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు, ఇంకా స్కూల్ ఉండదు కదా. సో అట్లా పెట్టి బాగా నడిపించామండి. నడిపిస్తూ ఉంటే ఆ స్కూలు ఎంత బాగా అయిందంటే, హైదరాబాద్లో ఉన్న ఆల్ కంపెనీస్లో, BHEL నుండి, ECL నుండి, HMT నుండి, రైల్వేస్ నుండి, ఇన్ని కంపెనీస్లో వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ చదువుకున్న వాళ్ళు, మింట్ కాంపౌండ్ నుండి కూడా వచ్చి చదువుకున్నారు. ఉద్యోగాలు వచ్చినాయి అందరికీ. అందరూ ఉద్యోగం చేయని వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్లు కూడా వచ్చాయి. ఉచితం ఇదంతా? అంతా ఉచితం. ఇప్పటికి ఉచితం అండి. గుర్తు వస్తారా? లేదు, 2012 ఇవన్నీ క్లోజ్ అయిపోయాయి. 2012 వరకు నడిచింది. మాంకల్లి జాతర అయితే మేము వాటర్ క్యాంప్ వేసేవాళ్ళం. గుళ్ళకి పోవడం, గుడితో సంబంధం లేదు. నీళ్ళు 3 రోజుల పాటు. మాంకాళి జాతర సాటర్డే, ఫ్రైడే చేయాలి. 4 రోజులు. ఆ 3 రోజులు ఫుల్ వాటర్, మేము వాటర్ పోయడమే. హోమియోపతి పిలిచి ఇవ్వడం, ఆ లైన్లోను జనాలను చూడడం. గుళ్ళకి వెళ్ళేవాళ్ళం కాదు, గుడి బయటనే సేవ.